నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. 40 ఏళ్ల ముందు ఇందిరమ్మ, 40 ఏళ్ల తర్వాత ఉస్నాబాద్ గడ్డపై అభినవ ఇందిరమ్మ ప్రియాంక గాంధీ అడుగుపెట్టి నీటికి ఏడాది. ప్రజాపాలనకి మొదటి అడుగు ఆనాటి ఉస్నాబాద్ సభ. ఉస్నాబాద్ని జై కాంగ్రెస్ నినాదాలతో అస్తాబాద్గా మార్చిన సభ. ప్రభుత్వ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమం 25వ తేదీ సోమవారం రోజున ఉస్నాబాద్ పట్టణంలో బస్టాండ్ సమీపంలో నిర్వహించుటకు సభా వేదిక ప్రాంగణంలో భారీ విద్యుత్ దీపాల సెట్టింగ్ కొరకు ఏర్పాట్లను జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి, ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ మహేష్లు, కాంగ్రెస్ పార్టీ మాజీ టౌన్ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్ల పర్యవేక్షణలో ఏర్పాట్లను పరిశీలించారు. రేపు సాయంత్రం నిర్వహించబోయే ప్రభుత్వ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో కళాకారులచే ఆటపాట కార్యక్రమం మరియు విశిష్ట అతిథులుగా రవాణా శాఖ మరియు బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారని, కావున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రజాపాలన వచ్చింది, ప్రజలందరికీ మేలు చేస్తుంది. ప్రజాపాలన వచ్చింది, ప్రజలందరికీ మేలు చేస్తుంది. ఊరువాడ కదిలి రమ్మన్నది, అరే ఊరువాడ కదిలి రమ్మన్నది, విజయోత్సవాల్లో భాగమవ్వమంది. ప్రజాపాలన వచ్చింది, ప్రజలందరికీ మేలు చేస్తుంది. ప్రజాపాలన వచ్చింది, ప్రజలందరికీ మేలు చేస్తుంది. రైతన్న కష్టాలు కల్లారా చూసింది, రైతు భరోసాతో బాసటై నిలిచింది. రైతు భరోసాతో బాసటై నిలిచింది. రైతన్న క్షేమమే ముఖ్యమన్నది, 2 లక్షల రుణమాఫీని చేసింది. 2 లక్షల రుణమాఫీని చేసింది. గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నది అన్నా, గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నది. సన్న వడ్లకు 500 పెంచింది. ప్రజాపాలన వచ్చింది, ప్రజలందరికీ మేలు చేస్తుంది. ప్రజాపాలన వచ్చింది, ప్రజలందరికీ మేలు చేస్తుంది. నిరుద్యోగులకు అండై నిలిచింది, వేల ఉద్యోగాలు వరంగా ఇచ్చింది. వేల ఉద్యోగాలు వరంగా ఇచ్చింది. యువతలోని నైపుణ్యాన్ని గుర్తించి స్కిల్ యూనివర్సిటీ స్థాపన జరిగింది. యూనివర్సిటీ మహాలక్ష్మి పథకాన్ని తెచ్చింది, మహిళలకు బస్సు పయనం ఫ్రీ అంది. మహిళలకు బస్సు పయనం ఫ్రీ అంది. వడ్డీ లేని రుణాలు పంచింది, మహిళలందరి అభివృద్ధి కోరింది. మహిళలందరి అభివృద్ధి కోరింది. ఉచిత కరెంటుతో వెలుగులు నింపింది అక్క, ఉచిత కరెంటుతో వెలుగులు నింపింది. 500కే సిలిండర్ ఇచ్చింది. ప్రజాపాలన వచ్చింది, ప్రజలందరికీ మేలు చేస్తుంది. ప్రజాపాలన వచ్చింది, ప్రజలందరికీ మేలు చేస్తుంది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రజాపాలన ప్రజా దినోత్సవాలు భాగంగా రేపు 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఉస్నాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజాపాలన ప్రజా ఉత్సవాల ప్రోగ్రాం జరగనుంది. దీని ఏర్పాట్లకై గౌరవ గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి సార్, తర్వాత ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి గారు, సిఐ శ్రీనివాస్ గారు, తర్వాత ఎస్ఐ మహేష్ గారు ఏర్పాట్ల గురించి తగిన ఏర్పాట్లు ఎలా చేయాలనే దాని గురించి చూడడం జరుగుతుంది. రేపు 25వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి 1 సంవత్సరం కావస్తుంది. దాని గురించి రేపు ఇక్కడ ఒక ఉత్సవాల్లాగా ప్రభుత్వం ఏమేమి చేసింది, ఏమేమి చేయబోతుంది అనేటువంటి కార్యక్రమాలు చెప్పడానికి ఒక కార్యక్రమం నిర్వహిస్తాం. బస్టాండ్లో లోపలికి పోయే వెహికల్ల కాంచాలి అంబేద్కర్ విజయం దాకా రేపు సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమం వస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి పాల్గొని రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 25,100 రూపాయలు మహిళలకు ఇచ్చే ప్రోగ్రాం అది కూడా
ప్రభుత్వం చేయాలనుకుంటుంది. తర్వాత ఇంకా ఉద్యోగస్తులకు చాలా ఉద్యోగాలు వేసింది, అది కూడా కార్యక్రమం. ఇంకా ప్రభుత్వం ఇప్పుడు 6 గ్యారంటీలు 11 అంశాలు వేసి ఇప్పుడు అందరికీ రుణమాఫీ కూడా 30-40% అయినా ఇంకా 50% కూడా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అవన్నీ విషయాలు చెప్పడానికి పెద్దలు మన శాసనసభ్యులు రాష్ట్ర రవాణా మంత్రి వారి పొన్నం ప్రభాకరన్ వస్తుంది. ఇంకా కూడా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా రావచ్చు. కాబట్టి రేపు పెద్ద సంఖ్యలో మీరు వచ్చి మీరు వినండి, చూడండి. డబుల్ బెడ్రూమ్లు ఇందిరామ ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతా ఉన్నది. అంతా మీరు టీవీలలో, పేపర్లలో, వాట్సాప్లో చూస్తారు. కాబట్టి మీరు అంతా డెవలప్ కావాలని ఏదైతే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో మీరు రండి, సహకరించండి, పనులు చేసుకోండి. రేపు కార్యక్రమంలో పాల్గొనాలని నేను ఆహ్వానిస్తూ కోర్టు సెలవు తీసుకుంటున్నాను.